హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ సృజన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే డే 2 అనమాట మన రూమ్లో. సో ఈరోజు అయితే నేను మార్నింగ్ 4 o'clock లేసేసాను. సో 4 o'clock లేసి మొత్తం అంతా సిస్టమ్ అంతా సెటప్ చేసుకొని నేనైతే నిన్న చేసిన బ్లాగ్ అంతా ఎడిటింగ్ చేసుకున్నాను అనమాట. సో చూడండి, ఇప్పుడైతే మనకి ఇంకా 3 minutes లెఫ్ట్ అని చూపిస్తుంది, 94%. సో నేనైతే ఇప్పుడు హాట్స్పాట్ నుంచే చేస్తున్నాను అనమాట అప్లోడ్. అండ్ మనకైతే ఓనర్ ఆంటీ మార్నింగ్ పాపం కాఫీ కూడా ఇచ్చారు. అయితే వన్స్ ఇది అప్లోడ్ అవ్వగానే నేనైతే ఇంకా SEO వర్క్ కూడా కంప్లీట్ చేయాలి, థంబ్నెయిల్ కూడా క్రియేట్ చేయాలి. సో ఇదంతా చేసేసిన తర్వాత మన ఫామ్కి అయితే బయలుదేరదాం. ప్రతిరోజు 8 o'clock అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట ఇంక నుంచి, ప్రతి ఒక్క వ్లాగ్. సో వీడియో అయితే షెడ్యూల్ అయిపోయింది అనమాట 8:15కి. మన పొలంలో అయితే ఈరోజు పురి కూడా కట్టిస్తున్నాం అనమాట, సెకండ్ పురి. సో కూలోళ్ళందరూ కూడా వచ్చారనమాట, వాళ్ళ కోసం మనం అయితే ఇప్పుడు ఫుడ్ కూడా తీసుకువెళ్ళాలి. అండ్ సేమ్ టైం ఇంకొక ఇష్యూ వచ్చిందనమాట ఈరోజు. ఏంటంటే ఆ అన్న ఏం చేశారంటే, ఈరోజు మార్నింగ్ 4 o'clockకే కరెంట్ వస్తుంది అనమాట, 4 to 8 o'clock దాకా ఉంటుంది కరెంట్. సో వాళ్ళు ఏం చేశారంటే, మార్నింగ్ 4 o'clock కరెంట్ వచ్చినప్పుడు గేట్ వాల్స్ చేంజ్ చేయాలన్నమాట. సో చేంజ్ చేసేటప్పుడు ఏంటంటే ఒకటి గేట్ వాళ్ళు సగం తిప్పాడంట. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రెజర్ ఎక్కువ వేసి మనకి కింద ఉన్న పైప్ లైన్స్ అన్నిటిని వాటర్ ఫోర్స్తో గుద్దేశాయి అనమాట. సో ఆ పైప్స్ అయితే పాడైపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ అదంతా రిపేర్ చేయించాలన్నమాట. నేనైతే ఆయనకు చెప్పాను, ఎవరైనా ఉంటే పిలిచండి, నేను వస్తానని చెప్పి. సో ఇప్పుడైతే మనము వెళ్దామండి మన పొలం దగ్గరికి. సో ఇప్పుడైతే మనం మొత్తము టైం పుర్రి ప్లస్ వాళ్ళకి ఫుడ్ ఈ రెండు తీసుకొని వెళ్ళాలి. అయితే ఇప్పుడు టైం వచ్చేసి 8:35 అవుతుంది. మొత్తం అంతా కొంచెం అన్ని సర్దుకొని వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే టైంకి టైం అయింది. సో ఇప్పుడైతే వెళ్ళేసి మళ్ళీ మనము 10:30కి అంతా మళ్ళీ మనం రిటర్న్ బ్యాక్ వచ్చేసేయాలన్నమాట. సో చూద్దాం రండి, అక్కడికి వెళ్ళి అంతా మళ్ళీ మీకు నెక్స్ట్ అప్డేట్ చేస్తాను. సో నేనైతే ల్యాప్టాప్ కూడా పెట్టుకున్నాను అనమాట, ఎందుకని మంచిదని చెప్పేసి ల్యాప్టాప్ ఛార్జర్ కూడా పెట్టుకున్నాను. ఇన్ కేస్ మనకు అక్కడ టైం కానీ ఎక్కువ అయింది అనుకోండి, సో అక్కడే కూర్చొనేసి లాగిన్ అవ్వచ్చు, తర్వాత వెంటనే ఇంటికి వచ్చేసి ఇంట్లో నుంచి వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో అదనమాట ఇప్పుడు ప్లాన్. సో వెళ్దాం రండి. సో మనమైతే ఇప్పుడు బైక్లో వెళ్ళిపోదాం, ఎందుకంటే బైక్ అయితే కన్వీనియంట్ అనమాట, స్పీడ్గా వెళ్ళిపోవచ్చు ఆ రోడ్లో. సో ఇప్పుడైతే వెళ్దాం రండి. ఫస్ట్ వెళ్ళి టిఫిన్ తీసుకుందాం. సో నేనైతే ఇప్పుడే వచ్చాను అనమాట టిఫిన్ తీసుకునేకి. అయితే ఇక్కడ నిన్న అయితే రంజాన్ ఉంది పండగ. సో అయితే ఎవరు ఇక్కడ కుష్కా పెట్టలేదన్నమాట. సో అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ ఆప్షన్ వచ్చేసి పులిహోర ఉంది. సో పులిహోర అది కూడా 15 మందికి కావాల్సింది, ఓన్లీ 10 మందికి ఉందన్నమాట. అయితే ఇంకా 10 మందికి పులిహోర కట్టించేసి ఇంకా 5 మందికి అయితే దోశలు తీసుకుంటున్నారు అనమాట. సో అయితే ఇప్పుడైతే వాళ్ళు చేస్తున్నారు. సో ఇంకంతవరకు అయితే ఇంకా టైం ఇప్పుడైతే టైం 9 o'clock అవుతుంది. చూద్దాం ఎంత టైం అవుతుంది ఏంటి అనేసి. వన్స్ అయిపోగానే మనం వెంటనే తీసుకొని వెళ్ళేసి ఇంకా టైం పూరి తీసుకోవాలి, అది తీసుకునేసి మన పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో టైం అయితే 9 అవుతుంది. చూద్దాం ఎంత టైం పడుతుంది ఏంటి అనేసి. మళ్ళీ 10:30కి అయితే నాకు కాల్ ఉంది. సో ఆ లోపలైతే మనము మళ్ళీ రూమ్కి వచ్చేయాలి తీసుకొని. చూద్దాం. సో నేనైతే ఇప్పుడు తీసుకున్నాను అనమాట దోశలు. అవి దోశలు ఇవి వచ్చేసి పులిహోర ప్యాకెట్ అనమాట 10. సో ఇప్పుడు టైం అయితే ఇంకా 9:21 అవుతుంది. ఇంకా టైన్పూరి తీసుకోవాలి, అది తీసేసుకొని ఇంకా వెళ్ళిపోదాం రండి. సో నేనైతే షాప్ దగ్గరికి వచ్చినాను అనమాట ఇప్పుడే టైన్పూరి తీసుకోవడానికి. వెనకాల ఉంది కదా షాపు, ఇదే అనమాట షాపు. సో ఇంకా అక్కడికి వెళ్ళేసి మనం టైన్పూరి మూట తీసుకునేసి వెళ్దాం. సో ఇదే అనమాట మూట. సో దీంట్లో ఏంటంటే టైన్పూరీలు ఉంటాయి. ఇది 50 kgs మూట అనమాట. మనకి 5,800 రూపీస్ పడింది. ఇప్పుడు దీన్ని ఎత్తుకొని నేను మా పల్లె దగ్గరికి వెళ్ళాలి. చూద్దాం ఏమవుతుందో. యాక్చువల్గా పడదన్నారు, ఎత్తుకోపోతున్నారు. సో లెట్స్ ట్రై. సో ఇదనమాట నా పరిస్థితి. బైక్లో మొత్తం మూట వేసుకొని 50 kgs మూట వెళ్తున్నా. సో చూద్దాం, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదంతా ఇంకా వచ్చేసి అయిపోతుంది పని. మళ్ళీ ఇప్పుడైతే టైం అయితే 9:31 అవుతుంది టైము. సో ఇంకా 1 hour ఉంది, 1 hour లోపల మళ్ళీ రిటర్న్ వచ్చేసేయాలి. సో లెట్స్ గో. నేనైతే సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే వచ్చేసాను అనమాట మూట ఎత్తుకొని.
ఎక్కడ ఏం ప్రాబ్లం కాలేదు. ఇంకైతే ఇప్పుడైతే టైం అయితే 10 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇంకైతే లాగిన్ అవ్వాలి. సో ఇంకైతే ఇది ఇచ్చేసి వాళ్ళకి తినేసి వాళ్ళకి ఇచ్చేసి ఆడైతే మనమైతే ఒక మంచం తెచ్చి పెట్టుకున్నాం అనమాట. ఇలాంటి టైం ఎప్పుడైనా వస్తుందని చెప్పేసి. సో ఆ మంచం పైన అయితే కూర్చొని లాగిన్ అవుదాం ఆఫీస్కి. ఇప్పుడైతే ఇంకా ఈ మూట ఉంది, దీని అయితే ఇంకా కింద పెట్టేసి భోజనాలు ఉన్నాయి, భోజనాలు వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. సో దీన్ని దొబ్బేసాను. ఇంకా ఇందులో దోశలు ఉన్నాయి, అందులో పులిహోర ఉంది. ఓకే, అన్న కూడా వస్తున్నాడు, అన్న ఇచ్చుకుంటాడు. మనమైతే వెళ్దాం, లాగిన్ అవుదాం. సో ఇక్కడైతే వాళ్ళు పురి కడుతున్నారు అనమాట. మీకు మళ్ళీ వచ్చి చూపిస్తాను ఎలా కడతారు ఏంటి అనేసి. సో ఇక్కడైతే పైప్ వచ్చేసింది అనమాట, మళ్ళీ తవ్వి అయితే ఫిట్ చేశారు. ఇది ఇంతకుముందు మనము ఫిట్ చేసిందే పైపే, బట్ గమ్ సరిగ్గా లేక ఇది మళ్ళీ వచ్చేసింది. మొత్తం అంతా నీళ్ళు వచ్చే సైడ్ అంతా మళ్ళీ అయితే దీనంతా తవ్వి మళ్ళీ అయితే ఫిట్ చేసేస్తారు. నేను రాకముందే ఇంకా పోదు కదా ఇది. ఓకే, సో మనమైతే వెళ్దాం రండి. ఇంకా సో ఇప్పుడైతే టైం అయితే 6 అవుతుంది అనమాట. సో నేనైతే నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు అయితే టాస్క్లన్నీ అయితే కంప్లీట్ అయ్యాయి, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇంకా నేను మళ్ళీ ఇంటికి వెళ్ళేసి చేస్తాను. సో నేనైతే ఇప్పుడైతే మా ఊరికి వెళ్ళేసి అక్కడైతే ఎంత వర్క్ అంతా చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా టైము 6 కదా. సో అయితే క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో పొలంలో అయితే మార్నింగ్ టైమ్స్ అండ్ లేట్ ఈవినింగ్స్ సో అయితే చాలా బాగుంటాయి. సన్ సెట్ అవ్వడం కానీ సన్ రైజ్ అవ్వడం కానీ అయితే ఆ టైం అయితే చాలా బాగుంటుంది అనమాట. అందుకోసమే నేను ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని 6 అంతా వచ్చేసాను ఇంటికి. సో ఒకసారి చూపిస్తాను చూడండి. ఈరోజు అయితే మనం ఈ పొలంలో ఏం వర్క్ చేసాం ఏంటి అనేసి. సో ఇప్పుడైతే ఈరోజు అయితే మనము కూలోల్ని పిలిపించి పూరి కట్టించామన్నమాట. సో వాళ్ళైతే కొంచెం కట్టారు, ఆల్మోస్ట్ 1.5 ఎకర్ దాకా కట్టారు. ఇంకా మళ్ళీ రేపు వస్తామన్నారు, బట్ వస్తారో రారో కన్ఫర్మ్ తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా దగ్గరలో శ్రీరామనవమి ఉంది కదా, సో వాళ్ళు హాలిడేస్ తీసుకుంటారు అనమాట. సో వేరే వాళ్ళని పిలిచాము, వాళ్ళు వస్తారో రారో కూడా మనకు తెలియదు. చూద్దాం, రేపు చూడాలి. రేపు మార్నింగ్ 6 o'clock అయితే తెలుస్తుంది వాళ్ళు వస్తారా రారనేది. ఇప్పటికైతే కట్టారు, బాగానే కట్టారు. ఇవంతా ఎలా కట్టారు ఏంటి అనేసి అయితే ఇంకా రేపు చూపిస్తాను నీట్గా మీకు. మనము తెచ్చాం కదా మూట ఈరోజు మార్నింగ్, అది కూడా ఇంకేమీ విప్పలేదన్నమాట. సో ముందే ఆల్రెడీ తెచ్చినాము, అదైతే సరిపోయింది ఈ రోజుకి. ఇంకా రేపు కట్టేదానికైతే అది కావాల్సి వస్తుంది అనమాట. సో ఈరోజైతే మన ఫామ్ అప్డేట్స్ అయితే ఇవే. సో నేను చెప్పాను కదా నిన్న వీడియోలో మనము ఫ్రూట్స్ అన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ చెట్లు తెప్పించామనేసి మన ఫామ్ కోసం. సో అవి చూపిస్తానండి, ఏవే ఫ్రూట్స్ తెచ్చాను, అవి ఎంత రేటు పడ్డాయి ఏంటి అనేసి. సో ఈ సంచిలోటివి అయితే ఇంకా కొన్ని మిగిలాయి అనమాట. ఇవి ఇంకా ఇవి ఉన్నాయి, అది ఇంకా ఓపెన్ చేయలేదు. ఇదో మార్నింగ్ తెచ్చింది మనం ఇదే అనమాట. సో చూడండి అసలు ఎంత బాగుందో, అసలు సన్సెట్ అవుతుంటే చాలా బాగుంటుంది అనమాట, పీస్ఫుల్గా. సో మనమైతే ఫ్రూట్స్ చెట్లన్నిటిని అయితే మనం వెళితే తెచ్చిపెట్టామన్నమాట. ఇక్కడ వచ్చేసి డ్రిప్ వదులుతాము మనము, డ్రిప్ ఎరువులన్నీ ఇటు నుంచి వదులుతాం అనమాట. సో అక్కడ టెంకాయ చెట్లు ఉన్నాయి కదా, టెంకాయ చెట్టు పాదులు అయితే పెట్టిపించాడు అన్న. సో డ్రిప్ ఎరువులు కూడా అయితే ఈరోజు వదిలాము, ఈరోజు కంప్లీట్ వదిలేసామన్నమాట. నేను తెచ్చాను కదా అదైతే ఈరోజు వదిలేసాము. ఇది మిషన్ అనమాట, డ్రిప్ ఎరువు వదిలే మిషన్. నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఎలా వదులుతాం ఏమనేసి. ఇక్కడ 2 టెంకాయ చెట్లు పెట్టాం కదా, ఇక్కడ ఒకటి. సో ఇవైతే మా అన్న ఇచ్చాడనమాట నాకు. సో వాళ్ళ ఊర్లో తెచ్చిపెట్టారు, చాలా బాగుంటాయి అనమాట. అవి చాలా స్వీట్గా ఉంటాయి, అసలు ఒకసారి తింటే మళ్ళీ మనము వేరే ఏ అరటి పండ్లు తినమనమాట, అంత బాగుంటాయి. సో నేను అదే పనిగా అడిగి తెచ్చుకున్నాను వాళ్ళ ఊరి నుంచి ఇక్కడికి. చాలా బాగా బతికాయి ఇవి ఏంటంటే. ఇంకా ఇక్కడ మన చెట్లు, సో ఒకటి చెప్తాను రేట్లు ఎంత ఉన్నాయి ఏంటి అనేసి. సో ఇది వచ్చేసి నేరేడు చెట్టు అనమాట, వైట్ నేరేడి. సో కాయలు కూడా చూడండి, కాయలు కూడా వచ్చాయి ఇవి. సో ఇలా ఉంటాయన్నమాట వైట్ నేరేడి. ఇది వచ్చేసి 350 రూపీస్ పడింది ప్లాంట్ మనకి. సో దీంట్లోనే బ్లాక్ కూడా ఇంకోటి తీసుకున్నాము, అది వచ్చి 250 రూపీస్ పడింది అనమాట. ఇది వచ్చేసి బ్లాక్ అనమాట, ఇది వచ్చేసి 250 రూపీస్ పడింది. సో నెక్స్ట్ వచ్చేసి జామ చెట్టు, ఇది వచ్చేసి తైవాన్ జామ ఒకటి తీసుకున్నాము, నాటి జామ కూడా ఒకటి తీసుకున్నాము. సో వీటి ప్రైస్ మాకు ఎలా పడాయంటే ఈచ్ 150 రూపీస్ పడాయి అనమాట. సో ఇంకొకటి ఇది వచ్చేసి నిమ్మ చెట్టు. సో ఈ నిమ్మ చెట్టు అయితే మనకి 170 రూపీస్ పడింది. అండ్ ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అంజూరు. అది చాలా పెద్ద చెట్టు అయిపోతుంది, చాలా పెద్ద చెట్టు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద చెట్టు అవుతుందని. సో అది వచ్చేసి మనకి 250 రూపీస్ పడింది. ఇంకా ఇది వచ్చేసి తైవాన్ పింక్ జాక్ ఫ్రూట్ అనమాట, పింక్ కలర్లో ఉంటుందంట జాక్ ఫ్రూట్. ఇది వచ్చేసి తైవాన్ వెరైటీ వచ్చేసి 250 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ జాక్ ఫ్రూట్, అది వచ్చేసి 150 రూపీస్ పడింది అనమాట.
నార్మల్ జాక్ ఫ్రూట్, ఇది వచ్చేసి 150 రూపీస్ పడింది. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఖర్జూరపు కాయలు, ఇది వచ్చేసి 250 రూపీస్ పడింది అనమాట ఈచ్ ప్లాంట్. మనం 2 తెచ్చామన్నమాట ఖర్జూరపు చెట్లు. సో ఇది వచ్చేసి మనకి కాజు చెట్టు అనమాట, ఇది వచ్చేసి మనకి 170 రూపీస్ పడింది. ఇది వచ్చేసి ఆవకాడో చెట్టు అంట, ఇది వచ్చేసి 180 రూపీస్ పడింది ఆవకాడో కూడా మనకి. ఇంకా ఇది వచ్చేసి చెర్రీ ఫ్రూట్ 75 రూపీస్ పడింది. చెర్రీ ఫ్రూట్ అంటే అవి మనకి ఒక రకంగా వస్తాయి కాయలు అవి. సో మనకి ఈ కాయల కంటే కూడా మనకి ఏంటంటే నీడ వస్తుంది బాగా. సో ఇది వితిన్ 3 months పెద్ద చెట్టు అయిపోతుంది అంట భూమిలో పెడితే. సో అందుకని మనకి నీడ బాగుంటుంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాం అనమాట. ఇదైతే 75 రూపీస్ పడింది మనకి. నెక్స్ట్ ఇంకా కొబ్బరి మొక్కలు 3 తీసుకున్నాము. సో మనం తెచ్చిన వాటిలో 3 అయితే చచ్చిపోయాయి, అందుకనే 3 అయితే కొబ్బరి మొక్కలు తీసుకున్నాము. అవి అయితే 300 రూపీస్ పడ్డాయి. సో మామిడి చెట్లు అయితే మనం ఒక 4 రకాలు తీసుకున్నాం అనమాట. ఈచ్ వచ్చేసి 150 రూపీస్ పడింది. సో ఇట్లయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. మనం ఇవన్నీ నాటినప్పుడు మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకా ఉన్నాయన్నమాట. లిచ్చి ఒకటి ఉంది, స్టార్ ఫ్రూట్ ఉంది, మళ్ళీ గంగిరేణిగాయలు అంటారు కదా ఆ చెట్టు ఉంది. సో నాకైతే కన్ఫ్యూజన్ అవుతుంది, ఏది ఏ చెట్టు కూడా నాకు గుర్తుపట్టే కూడా కావడం లేదు. లక్ష్మణ ఫలం అంట అది ఒకటి ఉంది, అలా చాలా ఉన్నాయి. ఇవి ఇంకా ఎందుకు ఇలానే పెట్టామంటే మనం ఎక్కడెక్కడ నాటాలో అనేది మనకి ఇంకా ఐడియా లేదు. సో నేనేమనుకుంటున్నానంటే అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఆ ఖాళీ ప్లేస్లో అంతా నాటేసి మధ్యలో అంతా మనం గడ్డి వేసేసుకోవచ్చు అనుకుంటున్నాను. మన డైరీ ఫామ్ అయితే అక్కడ వస్తుంది, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. డైరీ ఫామ్ ఎక్కడ వస్తుంది, సో ఈ చెట్లను ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేసి మనం ప్లాన్ చేసుకోవాలి. అందుకోసం అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడ పెట్టి దీనికైతే వాటరింగ్ ఇస్తున్నాను అనమాట. చూద్దాం, అన్నీ ఒకసారి పెట్టినప్పుడు అయితే మళ్ళీ ఇంకోసారి క్లియర్గా చూపిస్తాను. మేమైతే ఇవైతే లోకల్ నర్సరీలో తెచ్చామన్నమాట. వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ అడిగాము, అన్ని రకాలు అన్నీ ఒకటి అయితే తీసేసుకున్నాను నేను. సో అదనమాట చెట్లు. ఇంకా నాకు కొన్ని ఉన్నాయి చెట్లు, నాకు అసలు అది నేనే గుర్తుపట్టలేకపోతున్నా ఏది ఏ చెట్టు అనేసి. అందుకనే ఇంకా నేను కూడా మీకు కూడా చెప్పలేకపోతున్నా పలాన్ చెట్టు పలాంది అని చెప్పేసి. ఇప్పుడైతే ఇంకా సన్సెట్ కూడా కంప్లీట్గా అయిపోయింది. ఇంకా మనం అయితే ఇంకా నా వర్క్ కూడా కొంచెం ఉంది ఇంకా పెండింగ్. సో అదైతే ఇంకా నేను ఇంటికి వెళ్ళేసి అయితే చేసుకుంటాను. సో ఈరోజు అయితే నేను ఇంకా మా పల్లెకి వెళ్ళేసి అక్కడే భోజనం చేస్తాను అనమాట. నైట్ డిన్నర్ అక్కడే చేసుకొని మళ్ళీ తర్వాత మన రూమ్కి వెళ్తాను. సో ఇంకా రేపు మన్నాడైతే ఎలానో వీకెండ్. సో ఈరోజు కొంచెం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడే. సో ఎప్పుడైనా ఇక్కడ క్యాంప్ ఫైర్ కూడా వేసుకుందాం. నా దగ్గర టెంట్స్ ఉన్నాయి, నేను డెకత్లాన్ నుంచి టెంట్స్ తీసుకున్నాను అనమాట. సో ఏదైనా ఒక రోజు ఫ్రీగా ఉన్నప్పుడు అయితే మనం ఖచ్చితంగా క్యాంప్ ఫైర్ వేసుకుందాం టెంట్స్ వేసుకొని. సో కంప్లీట్గా సన్సెట్ అయిపోయింది. ఇంకైతే ఇంటికి వెళ్ళేసి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి తర్వాత నా వర్క్ కంప్లీట్ చేసుకొని మన రూమ్కి అయితే వెళ్ళిపోదాం. సో నేనైతే ఇప్పుడే మా ఊరు నుంచి వచ్చేసాను అనమాట. సో అయితే డిన్నర్ అయితే నేను అక్కడే చేసేసాను, మా ఊర్లోనే డిన్నర్ చేసుకుని అయితే నేనైతే బయలుదేరి వచ్చేసాను అనమాట. ఆఫీస్ వర్క్ అంతా చేసుకొని తర్వాత డిన్నర్ చేసేసి అయితే నేను రిటర్న్ బ్యాక్ వచ్చేసాను అనమాట మన రూమ్కి. సో ఇంకా నాకైతే ఇంకా ఆఫీస్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. సో ఇప్పుడైతే టైం అయితే 8:40 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా కూర్చొని ఒక 2 hours చేసేస్తే అదంతా కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా రేపు మనోడు ఎలానో హాలిడే అనమాట, సాటర్డే సండే ఉంది. సో 2 days హాలిడేస్. సో ఇంకా రేపటి నుంచి మన పనులు మళ్ళీ మనము చేసుకుందాం. సో ఈరోజు అయితే ఈ వ్లాగ్ ఇంతే అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.